హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడగలుగుతారు. అయితే చూడండి, ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే ఈ రెండు విషయాలు తెలుసుకుంటే చాలు అని మనం పెట్టడం జరిగింది. చూడండి, ఫస్ట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇతరుల మీద మనం ఆధారపడడం. ఓకే, అంటే మీకు తెలియనటువంటి విషయాలు, అంటే మ్యాథ్స్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే అర్థమెటిక్స్, రీజనింగు, క్యాలెండరీ, ఇటువంటివన్నీ కూడా మీకు తెలియనటువంటి విషయాల మీద ఇతరులతో చెప్పించుకుంటే దాంట్లో అదేమీ తప్పు కాదు. ఓకే, మీకు తెలియనివి ఏవైతే ఉంటాయో అవి మ్యాథ్స్ కావచ్చు, ఏదైనా సరే అవి ఇతరులతో మనం చెప్పించుకుని నేర్చుకుంటే అది పెద్ద విషయం కాదు. కానీ ప్రతిదానికి కూడా, అంటే సిలబస్లో ఉండే మ్యాటర్ మీద, అంతేకాకుండా ఇంపార్టెంట్ బిట్స్ మీద మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. మనకు మనంగానే చదువుకోవాలి. ఓకే, మనకు మనంగానే ఓన్గా ప్రిపేర్ అయితేనే మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, మీరు ఒక పారా అంటూ చదివిన తర్వాత దాని మీద మీరు ముఖ్యంగా 3 పనులు చేయాలి. ఓకే, ఒక విషయాన్ని మీరు చదివినప్పుడు, ఒక పారాని చదివినప్పుడు దాంట్లో మీరు ఏ విధంగా బిట్స్ అడుగుతారు అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ పారా చదవడం వల్ల మీకు పూర్తిగా ఏమర్థమైంది అనే విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మూడోది వచ్చేసి, ఇది చాలామంది చేయరు, ఏంటంటే పరిశోధన. ఓకే, మీరు చదివిన దాని మీద కొంచెం పరిశోధన అనేది కూడా ఉండాలి. ఓకే, అంటే ఫర్ సపోజ్ మనకిప్పుడు 3G, మనకి మొన్నటిదాకా కూడా నెట్వర్క్ సంబంధించి 3G నడిచేది, ఇప్పుడు వచ్చేసి 4G. అంటే గతంలో ఏమొస్తుంది అనేది కూడా మీరు పరిశోధన చేస్తూ చదివితే మీకు ఇంకా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ 2 విషయాలు తెలుసుకోవడం వల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది కంపల్సరిగా వస్తుందన్నమాట. ఓకే, ఇతరుల మీద ఆధారపడుకోకుండా మీకు మీరుగా ఓన్గా ప్రిపేర్ అవ్వండి. మీకు తెలియని విషయాన్ని ఇతరులతో చెప్పించుకోండి, పర్వాలేదు. అంతే తప్ప ప్రతి చిన్నదానికి కూడా, అంటే చిన్న చిన్న విషయాలు, అంటే మ్యాటర్ మీద కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్లో ఉండేటటువంటి ఇతర టాపిక్స్ మీద, మామూలుగా అందరూ జనరల్గా చదివేటటువంటి టాపిక్స్ మీద కూడా ఇతరుల మీద మనం ఆధారపడితే మట్టికి చాలా కష్టం అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా చదివేటప్పుడు ఒక ప్లేస్ ఎంచుకోండి. ఓకే, మీరు పలానా చోటున కూర్చుని చదువుకుంటారు అనేటటువంటి ఒక పేరు ఉండాలి. ఆ ప్లేస్లో మీరు కూర్చోవాలన్నమాట. ఓకే, మీ ఇంటి దగ్గరలోనో లేకపోతే ఏంటంటే ఒకే ప్లేస్లో మీరు కూర్చుని చదివితే మీకు ఏంటంటే కొంచెం మీ మైండ్కి మీరు చదివింది అలా అర్థమవుతూ ఉంటుంది, మీకు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓకే, కంపల్సరిగా మీరు చదువుతున్నారు అంటే ఒక ప్లేస్ ఎంచుకోండి, ఆ ప్లేస్లో కూర్చునే మీరు చదువుకోవాలి ప్రతిరోజు కూడా. ఓకే, అది ఆ రకంగా ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి మొబైల్ ఫోన్స్ గట్రా మీరు తల దగ్గర పెట్టుకుని పడుకోవడం అటువంటివి చేయకండి. మీరు చదువుకునేటప్పుడు వీలైనంత వరకు కూడా మొబైల్ని స్విచ్ ఆఫ్లో పెట్టండి, లేకపోతే సైలెంట్లో పెట్టండి. ఓకే, మీకు ఈ రకంగా ఉంటుందండి. మీరేంటంటే నా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో అవి చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో ఇప్పటివరకు వచ్చేసి చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ వీడియోస్ ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్లోకి వెళితే మీకు చాలా వరకు వీడియోస్ అనేవి వస్తాయి. మీరు కింద కనిపిస్తున్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా వీడియోస్ వరకు కూడా వస్తాయన్నమాట. ఓకే, అవన్నీ చూస్తే మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.